ప్రభుత్వం మీద కూడా ఉన్నది. మౌనిక శంకర్ గారు, సో దేవికా రాణి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు చర్చలో. ముందుగా మౌనిక శంకర్ గారు తీసుకుందాం. మౌనిక శంకర్ గారు, जी नमस्ते, कैन यू हियर मी? యా ఎస్ जी अंडर यूएपीए ఉమర్ ఖాలిద్ ని షర్జీల్ ఇమామ్ ని అరెస్ట్ చేయడం అని జరిగింది. అయితే ఇయర్లీ వన్స్ మాత్రమే వీళ్ళు బెయిల్ కి అప్లై చేయాల్సి ఉంటది. కాబట్టి వీళ్ళు అప్లై చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూఏపీఏ సెక్షన్స్ కింద అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇయర్లీ వన్స్ కంటే ఎక్కువ బెయిల్ అప్లై చేయరాదు, అంతేనా? చేయరాదు. కాబట్టి రిజెక్ట్ అయితే మళ్ళీ 1 year వరకు అవకాశం ఉండదు. రైట్. మళ్ళీ అందులో ఉన్న సెక్షన్స్ ప్రకారంగా ఖచ్చితంగా సెక్షన్ 15 కింద నాన్ బెయిలబుల్ ఉంటాయి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎట్లాంటి జడ్జి ఉన్నా కూడా అక్కడ క్లియర్ గా ఉంటది. ఎందుకంటే దీన్ని ఫస్ట్ డీల్ చేసి చెప్పింది కూడా చంద్రచూడ్ గారు వారు అన్నారు కూడా, ఈ కాన్స్పిరసీకి బెయిల్ ఇవ్వాల్సినంత ఇచ్చే కాన్స్పిరసీ కాదు ఇది చాలా భయంకరమైన కాన్స్పిరసీ. అందులో కూడా 5గురికి బెయిల్ ఇచ్చిండ్రు. ఎందుకు 5గురికి ఇచ్చిండ్రు అంటే వాళ్ళు కాన్స్పిరేటర్స్ గా వాళ్ళ మీద బెయిల్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరికి ఎందుకు రాలేదు అంటే ప్రైమరీ కాన్స్పిరేటర్స్ కి ఎప్పుడైనా కూడా రాదు. యూఏపీఏ యాక్ట్ కింద మెసేజెస్, వీడియోస్, వాట్సాప్ మెసేజెస్ వీటినే క్రైమ్ గా, సీరియస్ గా, అఫెన్స్ గా తీసుకున్నప్పుడు ఆయన డైరెక్ట్ గా స్పీచ్ ఇచ్చిండ్రు. ఆ స్పీచ్ నే మనము ఎవిడెన్స్ గా తీసుకుంటాం. ఆ స్పీచ్ లో క్లియర్ గా ఏమన్నాడు షర్జీల్ ఇమామ్ అంటే, 5 లక్షల మంది వస్తే భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ దగ్గర ఉన్న చికెన్ నెట్ కారిడార్ ని మనం కట్ చేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటిని కూడా మనం భారత్ నుంచి విడదీయొచ్చు. ఈ ఒక్క స్టేట్మెంట్ ఏంటిదంటే భారత్ కి వార్ ని, యుద్ధానికి ఊసిగొల్పే లాంటి వర్డ్. మొన్న బంగ్లాదేశ్ కూడా ఒక మ్యాప్ లో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని తీసేసి చూపించింది. అదేంటిది? ఒక దేశ సార్వభౌమాధికారాన్ని అంటే నేషనల్ సోవర్నిటీని ఛాలెంజ్ చేసినట్టు. ఎప్పుడైతే ఒక నేషనల్ సోవర్నిటీని ఛాలెంజ్ చేసినప్పుడు యూఏపీఏ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు అవుతుంది. యాంటీ నేషనల్ కేసు ఎప్పుడైనా కూడా హైకోర్ట్స్ ఖచ్చితంగా వాటికి బెయిల్స్ ఇవ్వవు. ఎట్లయినా సుప్రీం కోర్టులో మనం మళ్ళీ పెట్టాల్సిందే. సుప్రీం కోర్టులో మనం వేసినప్పుడు ఏమైతుంది, అక్కడ హియరింగ్స్ లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. అందుకే చంద్రచూడ్ గారు అడిగిన వాళ్ళను, మీరు ప్రతిసారి హియరింగ్ వచ్చినప్పుడల్లా డేట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు డేట్ బై డేట్ ఇంకొకటి అడుగుతున్నారు హియరింగ్ డేటే తప్ప ఏం డాక్యుమెంట్స్, ఏం ఆర్గ్యుమెంట్స్ ఎందుకు పెడతలేరు అంటే ఈ లోపల ఎట్లాగో బెయిల్ రానప్పుడు ముస్లిం బ్రదర్హుడ్ తోని మొత్తం ఒక నేరేటివ్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏంటిది ఆ నేరేటివ్ అంటే, ముస్లింలు భారతదేశంలో సేఫ్ గా లేరు, ముస్లింలు భారతదేశంలో సెక్యూర్ గా లేరు, ముస్లింల మీద దౌర్జన్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక నేరేటివ్ తీసుకొచ్చి ఏమని చేస్తున్నారంటే, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 300 నుంచి వెళ్ళి 400 days వరకు ఉమర్ ఖాలిద్ జైల్లో ఉన్నాడు, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఎలాంటి బెయిల్ ఇవ్వకుండా ఆయన నుంచిండ్రు అని అడుగుతున్నాయి అని ఒక నేరేటివ్ క్రియేట్ చేసినప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, కల్నల్ పురోహిత్ కూడా 10 years వరకు ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా అట్లనే ఆయన జైల్లో ఉన్నారు, ఆయనకు కూడా బెయిల్ రాలేదు. మరి ఆయన మీద హిందూ కాబట్టి ఆయన మీద ప్రజ్ఞా సింగ్ కూడా అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఇది హిందువుల మీద జరిగినప్పుడు ఏ హిందూ అయినా, ఫర్ దట్ మ్యాటర్ ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానానికి విలువ ఇచ్చి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల నమ్మకంతో బిహేవ్ చేస్తారు. బట్ అదే ఒక విక్టిమ్ ఎప్పుడైనా అక్యూజ్డ్ ముస్లిం అయితే మాత్రం ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా ఎట్లా ప్లాన్ చేస్తుంది అంటే, ముస్లిం కాబట్టే అతని మీద వస్తలేదు. మరి కల్నల్ పురోహిత్ అయితే హిందూ కదా, వాళ్ళ మీద కూడా సేమ్ ఇదే ట్రీట్మెంట్ జరిగింది కదా, వాళ్ళకు కూడా బెయిల్ రాలేదు కదా, 10 years వరకు ఆయన మీద కూడా ఎట్లాంటి హియరింగ్ జరగలేదు కదా. అప్పుడు మాట్లాడారు, ఎందుకంటే అక్కడ ఎకో సిస్టమ్ అనేది లేదు. అక్కడ ఒక కొత్త నేరేటివ్ తీసుకురావడానికి ట్రై చేసిండు, సాఫ్రాన్ టెర్రరిజం అని. ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది మాత్రం న్యాచురల్ గానే ఉంది, దానికి ముస్లిం బ్రదర్హుడ్ కూడా ఉన్నది. ఎంత దారుణం అంటే, భారతదేశంలో దేశ వ్యతిరేకంగా ఒక యాంటీ నేషనల్ యాక్టివిటీ చేసిన ఒక వ్యక్తిని, ఒక క్రిమినల్ ని జైల్లో వేస్తే యుఎస్ లో ఉన్న న్యూయార్క్ మేయర్ మమ్దాని వాడికి లెటర్ ఎందుకు రాసిండు, ఏమని ట్రై చేస్తున్నారు వీళ్ళు అంటే, ముస్లిం బ్రదర్హుడ్ వరల్డ్ వైడ్ ఉంటది. ఆఫ్టర్ ఆల్ ఒక హిందూ దేశము, ప్రపంచంలో ఉన్న ఒక్కగానొక్క దేశము, మాకు సరెండర్ కాకుండా ఇంకా కూడా హిందూ నేషన్ గా ఉన్నది, కాబట్టి ఈ దేశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఒక ఛాలెంజ్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైం అండ్ బ్రిటిష్ క్రిస్టియన్ అండ్ ఈ సిఐఏ గాని, అమెరికా సిఐఏ గాని,
బ్రిటిష్ అయినా MI6 కానీ ఏం ఛాలెంజ్ చేస్తున్నాయంటే 200 సంవత్సరాలు మేము కూడా దౌర్జన్యాలు చేసినాం, మేము కూడా ఈ దేశాన్ని 1947లో వదిలిపెట్టేసి వచ్చినాం, ఇంకా కూడా ఈ దేశం హిందూ దేశంగా ఎట్లుంది, ఈ రెండింటిని వీళ్ళు జీర్ణించుకోలేకుండా ఏం చేస్తున్నారంటే టారిఫ్ వేయడానికి అమెరికా CIA ప్లాన్ చేస్తుంది, దానికి తోడుగా MI6 బ్రిటిష్ గూఢాచార వ్యవస్థ ప్లాన్ చేస్తుంది. వీళ్ళకి తక్కువైనట్టు ఒకవేళ అక్కడ ఎవరైనా న్యూయార్క్ మేయర్ గా ముస్లిం ఉన్నాడు అంటే అతను కూడా ఒక క్రిమినల్ కోసం మాట్లాడుతుంటాడు. మరి ఈ క్రిమినల్ ఇతని కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ ఉమర్ ఖాలిద్ గురించి, షర్జీల్ ఇమాం గురించి వీళ్ళ మీద జరుగుతున్న ఒక హియరింగ్ కోసం, వీళ్ళ మీద జరుగుతున్న కేసుకి సంబంధించి ఈయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? మరి అదే కేసులో అఫ్జల్ గురు విషయంలో కూడా ఈ JNUలో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుండే. మరి అఫ్జల్ గురు 2001 పార్లమెంట్ అటాక్ లో ఉన్నాడు కదా నిందితుడుగా. అంటే దేశ సార్వభౌమాధికారం మీద అటాక్ చేసిన అఫ్జల్ గురు వీళ్లకు అఫ్జల్ హమ్ షర్మిందాయే తేరే కాతిల్ జిందాయట. ఇది JNUలో జరుగుతున్న ఒక స్లోగన్స్. నెక్స్ట్ అల్ జజీరా కూడా మనం గమనిస్తే ఈ మ్యాప్ వీళ్ళందరి ఎకో సిస్టమ్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందో. అల్ జజీరా కూడా అఫ్జల్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది. మళ్ళీ చూడండి ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ మళ్ళీ UAPA దేశద్రోహం కింద ఈ సెక్షన్లతోనున్న షారుఖ్ ఖాన్ మీద, అంటే ఆ ఆర్మ్స్ యాక్ట్ మీద అతని మీద ఉన్నప్పుడు అతని పట్ల కూడా వీళ్ళకు సాఫ్ట్ కార్నర్ ఉన్నది. అతను ఒక టీచర్ కొడుకని, మోడలింగ్ చేయాలని చూస్తున్న వ్యక్తి అని చెప్పి. సో ఈ ఢిల్లీ రైట్స్, ఈ ప్రొటెస్ట్లు అన్నిటిని చేసినప్పుడు ఢిల్లీని కూడా మేము బ్లాక్ చేస్తాం, ఢిల్లీకి నిత్యావసర వస్తువులు రానియం, ఎట్లా ఢిల్లీ నడుస్తుందో చూస్తాం అని ఒక ఛాలెంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా UAPA యాక్ట్ అనేది వాళ్ళ మీద రిజిస్టర్ అవుతుంది, ఆర్మ్స్ యాక్ట్ కూడా రిజిస్టర్ అవుతుంది. వీళ్లకు తోడుగా తాహిర్ హుసేన్ ఒక కార్పొరేటర్ గా ఉండి IB ఆఫీసర్ అంకిత్ శర్మ మీద అంత భయంకరమైన చావును ఆయనకి ఇచ్చింది. ఎందుకంటే అది ఢిల్లీ ప్రభుత్వం మీద, అది కేంద్ర ప్రభుత్వం మీద ఛాలెంజ్ అన్నమాట. ఇదే ఛాలెంజ్ తోని వీళ్ళు ఇంకొక పని కూడా చేసిండు. ఆ తాహిర్ హుసేన్ పైన, ఇంటి పైన మనము ఇన్ని కిరోసిన్ల బాటిళ్లు, ఒక యాసిడ్ తో ప్యాకెట్లు పెట్టిన యాసిడ్ ప్యాకెట్లు, ఇవన్నీ ప్లాన్ చేసిండ్రు. అంటే ఈ కాన్స్పిరసీ అనేది దానికి వెనుక ఎంతో పెద్ద స్కెచ్ చేసింది, వెనుక ఎంతో పెద్ద ప్లానింగ్ ఉంది, ఎంతో పెద్ద యాక్టివిటీ ఉంది, ఒక గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కేసు కన్సిడర్ చేసింది కాబట్టి ఈ రోజు సుప్రీం కోర్టు ఉమర్ ఖాలిద్ కి, ఈ షర్జీల్ ఇమాం కి బెయిల్ ఇవ్వలేదు. దేశ సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేసిన ఎవరి మీద అయినా కూడా UAPA సెక్షన్ కింద బెయిల్ రాదు అండర్ సెక్షన్ 15. ఇది స్టాండర్డ్. కానీ ఈ నేరేటివ్ ని మనం అర్థం చేసుకోవాలి. కల్నల్ పురోహిత్ 10 ఏళ్ల దాకా జైల్లో ఉన్నాడు, కానీ అప్పుడు ఇట్లాంటి నేరేటివ్ రాలేదు, అతని మీద ఇమోషనల్ ముస్లిం బ్రదర్హుడ్ రాలేదు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులకు ఎకో సిస్టమ్ లేదు, కానీ ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్ మాత్రం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకున్న స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ఉంది. మనకున్న ఒకే ఆప్షన్ భరత్ గారు. నేనేమంటే తప్పు చేస్తే కల్నల్ పురోహిత్ అయినా, సాధ్వి ప్రజ్ఞా సింగ్ అయినా వాళ్ళను శిక్షించాల్సిందే. వాళ్ళకేం హిందూ అని సపోర్ట్ చేయాలి, ముస్లిం అని వ్యతిరేకించాలి. నేను అనేది ఏంటంటే కల్నల్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞా మీద రాని నిర్దోషులుగా విడుదలైన తర్వాత వాళ్ళని హక్కున చేర్చుకున్నారు, అది వేరే సంగతి. కానీ బట్ ఎగ్జాక్ట్లీ. మరి మమ్దానికి న్యూయార్క్ మేయర్ గా మమ్దాని ఫస్ట్ లెటర్ షర్జీల్ ఇమాం కోసం ఎందుకు మాట్లాడింది? మన దేశ ఇంటర్నల్ స్టేట్ ఇష్యూ విషయంగా మమ్దానికి ఏం అవసరం అంటే, ఇక్కడ ఏముందంటే ముస్లిం ఎకో సిస్టమ్ చాలా మంచిగా నడుస్తుంది, చాలా గట్టిగా ముందుకెళ్తుంది, మనం అందులో వెనుకబడి ఉన్నాం. వాళ్ళ నేరేటివ్ ని స్ట్రాంగ్ గా తీసుకెళ్తున్నారు. మమ్దాని కూడా షర్జీల్ ఇమాం కోసం, ఉమర్ ఖాలిద్ కోసం మాట్లాడుతున్నాడు. న్యూయార్క్ మేయర్ అయిన తర్వాత ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మేయర్ అయిన తర్వాత వాడు వాన్ పని చేసుకోవాలా, ఆ దేశంలో ఆ నియోజకవర్గంలో ఉన్న పనులు చేసుకోవాల్సింది పోయి వీళ్ళకు సపోర్ట్. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు అవుదామను, లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లెఫ్ట్, లిబరల్, అదేమంటారు ముస్లిం అందరినీ ఏకం చేసి ఇంకా లీడర్ గా మేయర్ అయిన తర్వాత నెక్స్ట్ ఉంటది కదా అంబిషన్. అట్లా అందులో చూడండి ఇమోషనల్ కూడా ఉంటది, ముస్లిం బ్రదర్హుడ్ ఇమోషనల్ కూడా ఉంటది. అందుకే అంబేద్కర్ గారు చెప్పిండ్రు, పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియాలో ముస్లిం బ్రదర్హుడ్ ఈజ్ ఫర్ ద ముస్లిమ్స్ ఓన్లీ. అది ఇండియన్ ముస్లిం, బయట పాకిస్తాన్ ముస్లిం కాదు. ముస్లిం బ్రదర్హుడ్ ఈజ్ ఫర్ ద ముస్లిమ్స్. ఇండియా హిందువులలో ఈ ఎకో సిస్టమ్ మిస్ అయింది అని అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పిండ్రు. దురదృష్టం ఏంటంటే
ఇప్పటికి కూడా మనం అట్లాంటి ఎకో సిస్టమ్ హిందూస్ బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. ఇది నేను చాలా బాధపడుతున్న విషయం. మన ఈ తరంలో కూడా చేసుకోకపోతే వచ్చే జనరేషన్ మనం ఎట్లాంటి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలం? ఇది నా క్వశ్చన్. ఓకే భరత్జీ. యా, సాయి గారు ఉన్నారు, అదేవిధంగా దేవిక గారు ఉన్నారు. సాయి గారు, యూనివర్సిటీ గురించి